తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను తీసిన సినిమా వేరు, తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు. అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా. నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు. ఎవరికి ఉపయోగం? నాకు ఏడుపు వస్తుందాలే మిమ్మల్ని చూస్తే. ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు, నువ్వు ఏడుస్తే బాధగా ఉండాలి. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. ఎస్కేన్, వి నీడ్ యువర్ పవర్. ఇంకా ఇప్పడానికి ఏం లేదు, షర్ట్ ఇప్పటి యూ డిడ్ సంథింగ్. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నా స్పీచ్ ఇలాగే ఉంటది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయగా ఉంటున్నారు కదా. తెలియకనడా తెలియకనడా ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా, స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? అనుకున్న బడ్జెట్ ఒకటి, ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ మారితే ఎక్కడ. మేం బాబు భయపడ్డాం కానీ ఈయన అసలు భయపడ్డా. భయమా? నాకా? నా కాంపౌండ్ లో కుక్క కూడా ఆ పదం తెలియదు. సీరియస్ గా చెప్తున్నా, రాజా సాబ్ కి హీరో విశ్వప్రసాద్ గారు. బాగా ఎక్స్ట్రా ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. అదేదో సినిమాలో చెప్పినట్టు ఐ వెయిటింగ్.